ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్త సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. నిన్న మద్భక్తః మయి ఈశ్వరే సర్వజ్ఞే పరమగురౌ వాసుదేవే సమర్పిత సర్వాత్మభావః. ఎవడైతే నా భక్తుడంటే నాయందు అంటే ఈశ్వరుడైన సర్వజ్ఞుడైన పరమగురువైన వాసుదేవుడైన నాయందు సర్వాత్మభావాన్ని సమర్పించిన వాడే యత్ పశ్యతి దేనిని చూస్తున్నాడు, శృణోతి దేనిని వింటున్నాడు, స్పృశతి దేనిని తాకుతున్నాడు, సర్వమేవ అదంతా భగవంతుడైన వాసుదేవ అని ఈ విధంగా జ్ఞానము నిండి ఉన్న భక్తి గలవాడు నా భక్తుడు అని. ఇది ఏవం గ్రహావిష్టబుద్ధి మద్భక్త. ఈ రకమైన జ్ఞానము నిండి ఉన్న బుద్ధి గలవాడు నా భక్తుడు. ఇక్కడ చెప్పింది అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది జ్ఞాన ప్రకరణం. ఇది 12వ అధ్యాయం భక్తి యోగం కాదు, క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే జ్ఞాన ప్రకరణం. అందులో జ్ఞాన ప్రకరణంలో మద్భక్త అని వాడాడంటే ఇక్కడ పరాభక్తినే చెప్పాడు కానీ గౌణభక్తిని చెప్పలేదు, అక్కడ జ్ఞానభక్తిని చెప్పాడు. అందులో దీన్ని నా భక్తుడైన వాడు విశేషముగా తెలుసుకుని నా భావాన్ని పొందుతాడు, నా భావాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు. అందువల్ల ఇక్కడ గౌణభక్తి కాదు, పరాభక్తి అంటే జ్ఞానభక్తి. అందువల్ల అంటే ఇంత జ్ఞానం కలగడానికి ఏదైతే జ్ఞాన సాధన చెప్పాడో మైచానన్యయోగేన భక్తి రవ్యభిచారిణి అని అమానిత్వాదులు యందు ఆ గుణాల్లో 5 దీన్ని చెప్పినప్పుడు ఈ సాధన లేకపోయినా అమానిత్వాదుల వలన జయం తెలుసుకోవచ్చని భ్రాంతి తొలగించడానికి, అమానిత్వాదుల వలన మాత్రం జ్ఞేయాన్ని తెలుసుకోవచ్చని భ్రాంతిని తొలగించడానికి ఒక అమానిత్వాదులు సరిపోవు. మైచానన్యయోగేన భక్తి రవ్యభిచారిణి అని దాన్ని కలుపుకోవాలి. కేవలం అమానిత్వాదుల చేత జ్ఞానం తెలియబడదు. అమానిత్వాదులు భగవంతుడి యొక్క భక్తి వలనే సంపూర్ణంగా వశమవుతుంది. అమానిత్వాది గుణాలు భగవంతుడి యొక్క భక్తి చేతనే అది వశమవుతుంది. భక్తిపూర్వకంగానే అమానిత్వం, భక్తిపూర్వకంగానే అదంబిత్వం అని సాధనలు విశేషంగా చేర్చాలి. అందువల్ల భగవంతుడు దీన్ని తెలుసుకున్నవాడు నా భక్తుడు అని ఈ రకంగా చెప్పడానికి కారణమే ఉన్నది. అందులో పరమేశ్వరుడి యందు ఎవరికైతే భక్తి ఉంటుందో అలాంటి భక్తునికి జ్ఞేయమైన ఈ పరమార్థము తన హృదయమందే ఉందని విశేషంగా చూపించి వాడికి జ్ఞానం కలుగుతుందని చెప్పింది. అందువల్ల అతనికి అమానిత్వాదులు సహజంగా ఉంటాయి. అందువల్ల భక్తుడికే తత్వం యొక్క విజ్ఞానం అవుతుందని అని చూపించింది. భక్తుడికే తత్వం యొక్క విజ్ఞానం అవుతుంది. భక్తుడు అంటే పరాభక్తి, అంటే జ్ఞానభక్తి అని ఇక్కడ అర్థం. ఇందువల్ల ఇది జ్ఞాన ప్రకరణం.
ఇక్కడ ఎందువల్ల జ్ఞానప్రకరణం మైచానన్య యోగేన భక్తి రవ్యభిచారిణి, మార్పు చెందిన భక్తి అంటే జ్ఞానప్రకరణం అని అర్థం. స ఏతత్ యథోక్తం సమ్యక్ దర్శనం విజ్ఞాయ మద్భావాయ మమ భావో మద్భావః పరమాత్మభావః తస్మై మద్భావాయ ఉపపద్యతే మోక్షం గచ్చతి. అందువల్ల దీనంటే ఏతత్ యథోక్తం, ముందు ఏదైతే చెప్పామో ఆ సమ్యక్ దర్శనం గురించి ముందు ఏం చెప్పాడు? జ్యోతిషాం తజ్జ్యోతి, జ్యోతిషామపి తజ్జ్యోతి అనేంతవరకు ఏదైతే సమ్యక్ దర్శనాన్ని చెప్పాడో అలాంటి సమ్యక్ దర్శనం యథార్థ జ్ఞానాన్ని చక్కగా గుర్తించి నా భావాన్ని పొందాలి అంటే, నా భావాన్ని పొందాలంటే అంటే నా భావం అంటే పరమాత్మ భావం పొందాలి అంటే దానికి తగినవాడు ఎవడవుతున్నాడు? మద్భక్త, నా భక్తుడే అవుతున్నాడు. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి మద్భావాయ నా భావాన్నే పొందుతాడు. నా భావాన్నే పొందుతాడంటే మోక్షం గచ్చతి, మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ తెలుసుకున్న తర్వాత, ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత అని చెప్పడం చేత మద్భావం అంటే నా యందలి భక్తి అని అర్థం చేసుకోకూడదు. నా యందలి భక్తి అని అర్థం చేసుకోకూడదు. మరి ఏంటంటే నా స్వరూపమైన మోక్షమే అని అర్థం. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి? మోక్షస్వరూపం. పరమాత్మ యొక్క స్వరూపము మోక్షస్వరూపం. జీవుడి యొక్క స్వరూపము బంధస్వరూపం. ఆ బంధస్వరూపాన్ని తొలగించుకోవడమే అక్కడ మోక్షం, అంతే కదా. జీవుడు అనిపించుకోవడమే బంధము, జీవుడు కాని దాన్ని వదులుకోవడమే మోక్షము. ఇక్కడ జీవత్వాన్ని వదులుకోవడమే మోక్షం. ఆ మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఇంతటితో ఈ శ్లోకం అయ్యింది. ఇక అవతారిక తత్ర, ఇది మళ్ళా డిఫరెంట్ ఇంకొక దీంట్లో భగవద్గీతలో ఈ శ్లోకంలో 19వ శ్లోకం నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నాడు. ఏంటంటే తత్ర సప్తమే ఈశ్వరస్య ద్వే ప్రకృతి ఉపన్యస్తే. వెనుక 7వ అధ్యాయంలో 2 ప్రకృతులు చెప్పబడ్డాయి. 7వ అధ్యాయంలో 2 ప్రకృతులు ఏమిటా ప్రకృతులు? పరాపరే, పరము అపరమని, పరాప్రకృతి అపరాప్రకృతి అని 2 చెప్పబడ్డాయి 7వ అధ్యాయంలో. అది క్షేత్రజ్ఞలక్షణే. అక్కడ పర అని వాడు చూపించాడు, ఇక్కడ క్షేత్రజ్ఞుడు అనే లక్షణాలతో కూడుకొని ఇక్కడ చెప్పాడు. అయితే ఏతదు యోనీని భూతాని ఇది చ ఉక్తం. ఈ రకంగా సర్వభూతములు ఈ ప్రకృతి చేత ఏతత్ యోనీని భూతాని అని 7-6 శ్లోకంలో సర్వభూతాలు ఈ ప్రకృతి చేత ఉన్నవి అని అక్కడ చెప్పబడింది. సర్వభూతాలు ఈ ప్రకృతి చేత ఉన్నవి అంటే సర్వ ప్రాణులు ఈ ప్రకృతి చేత అంటే ఈ క్షేత్రము చేత ఉన్నవి, ఈ క్షేత్రము స్వరూపంగా ఉన్నవి అని ఇక్కడ ఎలా చెప్పాడో అక్కడ ప్రకృతి రూపకంగా ఉన్నాయని అక్కడ చెప్పాడు. క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయా యోనిత్వం కథం భూతానాం ఇది అయం అర్థః అధునా ఉచ్యతే. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే 2 ప్రకృతుల ద్వారా, 2 పరా అపరా ప్రకృతులు కదా, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఆ 2 ప్రకృతి ద్వారా ప్రాణులు ఎలా పుడుతున్నారు, ఏ రకంగా ప్రాణులు పుట్టుట అంటే ఏమిటి, ఎలాగా అనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. ప్రాణులు ఎలా పుడుతున్నాయని దానికి చెప్తున్నాడు. ఎందువల్ల చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ ప్రాణులు ఎలా పుడుతున్నారని మనకి నిరంతరం ఎంత నువ్వు బ్రహ్మమై ఉన్నావు, నీకు పుట్టుక లేదు, చావు లేదు, నువ్వు అవిద్య లేనివాడివి, విద్యాస్వరూపుడు అని ఎంత చెప్పినా పుట్టుట అనే ఆ యొక్క ప్రత్యయం అంతఃకరణకి చాలా గట్టిగా ఉంటుంది. పుట్టేవాడిని, పుట్టుట అనే ప్రత్యయం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏ ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, లేకపోతే ఉపనిషత్తులు కానీ పుట్టుట అనే దాని మీద ఎక్కువగా ట్రస్ట్ చేసి చెప్తూ ఉంటుంది. ఇంత వేదాంతం చెప్పాడు, మళ్ళా పుట్టుట ఎలాగా అని ప్రశ్న ఏమిటి?
అంటే ఇంత వేదాంతం తెలిసిన తర్వాత నాకు పుట్టుక లేదు అని మనకేమైనా అనిపించిందా? ఆ సమయంలో విన్న సమకాలంలో ఆ పుట్టుక లేదనే దాన్ని కొంచెం ఆనందం కలిగింది. తర్వాత పుట్టుక లేదు అని అంటామా? ఆ జ్ఞానం మనకు ఉండదు. ఎవరికి ఉంటుంది? ఉత్తమాధికారులకి. ఉత్తమాధికారులు అయితే పుట్టుక లేని, చావు లేని, జన్మ మరణ రహితమైన బ్రహ్మమే నేను అయ్యున్నాను అని జ్ఞానం కలుగుతుంది. కానీ మనకి అంత ఉత్తమాధికారం కాదు కాబట్టి, మంద మధ్యమాధికారం కాబట్టి, పుట్టుక లేనివాడినని భ్రాంతి ఇంకా పోలేదు కాబట్టి, మళ్ళీ పుట్టుక గురించి వివరించి మళ్ళీ పుట్టుక ఎలా లేదో ఇంకో పద్ధతిలో చెప్పడం. అందువల్ల ఇక్కడ ఇంకో పద్ధతిలో చెప్పడం. ఈ శ్లోకానికి చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, పరమాత్మతత్వాన్ని తెలియడానికి మనకు అడ్డు ఏమిటి, ఆటంకం ఏమిటి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రకృతి పురుషుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. అందుకే కొంచెం ముందు ఇంట్రడ్యూస్ చేస్తే పరమాత్మ గురించి, పరమాత్మతత్వాన్ని తెలియడానికి మనకు ఆటంకం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే, ప్రకృతి పురుషుల యొక్క వివేకము లేకపోవడము. ప్రకృతి పురుషుల యొక్క వివేకము లేకపోవడము. పురుషుడు అనేవాడు పుట్టుక లేనివాడు. ప్రకృతి అనేది పుట్టుకతో కూడుకున్నది. ప్రకృతుల్లో ప్రకృతి వల్ల తయారైన ఉపాధులు, దేహేంద్రియాదులు, ఉపాధులు, సంఘాతము అవన్నీ పుట్టుకలతో కూడుకున్నవి. ప్రకృతి యొక్క గుణము పుట్టుక స్వరూపముతో కూడుకున్నది. పురుషుడనేవాడు పుట్టుక లేనివాడు. ఈ వివేకం మనకు లేదు. అయితే ప్రకృతి పురుషుల అవివేకం వలన, ప్రకృతి పురుషుల యొక్క అవివేకం, ఆ వివేకం లేకపోవడం, ఇది పుట్టుక గలది, వీడు పుట్టుక లేనివాడు, అది వివేకం లేదు. అయితే ఈ ప్రకృతి పురుషులు యొక్క కలయిక చేత, అంటే ప్రకృతి అంటే దేహేంద్రియ సంఘాతముతో కూడుకున్నది మనదైతే, దేహేంద్రియ సంఘాతము కలగడానికి ప్రధానమైనది పంచభూతములు. ఆ పంచభూతముల ప్రకృతి వికారంగా వికృతిగా మారినప్పుడు దేహేంద్రియ సంఘాతములు కలిగాయి. అలాంటి టోటల్ ప్రకృతి మరలా పురుషుడు. ఈ అవివేకం వలన మనకి బంధము కలుగుతుంది. ఈ వివేకం మనకి ఎవరికైతే కలుగుతుందో, అవివేకం పోయి వివేకం ఎవరికైతే కలుగుతుందో వాడికి మోక్షము కలుగుతుంది. ఎందువల్ల ఆ ప్రకృతి నుంచి విడిపోవడం. ఇదే ఆధ్యాత్మిక శాస్త్ర రహస్యం. ఆధ్యాత్మిక శాస్త్ర రహస్యం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అని చెప్పాడు కదా. ఇదే ఆధ్యాత్మిక శాస్త్ర దర్శనం రహస్యం. అందులో ప్రకృతి అంటే పరా అపరా అని రెండు విధాలై ఉంటుంది. ప్రకృతి అంటే పరా అపరములనే రెండు విధాలతో కూడుకుని ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అంటే అర్థం ఏమిటంటే స్వభావం అని అర్థం. ప్రకృతి అంటే స్వభావం, వికృతి అంటే స్వభావం కానిది. ప్రకృతి అంటే స్వభావం. అందువల్ల అగ్నికి వేడి, వెలుగు ఏ రకంగా ప్రకృతియో స్వభావము, ఆ రకంగా పరా అపరా రెండు ప్రకృతులు, అది స్వభావాలు. అది పరమాత్మకి రెండూ ఉన్నాయి. ఎందుకు ఆయన స్వభావ స్వరూపుడు కదా. పరమాత్మకి రెండూ ఉన్నాయి. అయితే భౌతిక రూపమైన జగత్తు అచేతన ప్రకృతి, అపరా ప్రకృతి. ఇక్కడ చెప్పాల్సిందంటే భూత రూపమైన భౌతిక రూపమైన, భూత రూపము భౌతిక రూపం రెండేంటండి బాబు. భూత రూపం అంటే పంచభూతములు, ఆ రూపమైన, భౌతిక రూపమైన దేహేంద్రియ సంఘాతములతో కూడుకుని నానాత్వంగా కనిపిస్తున్న భౌతిక రూపమైన జగత్తు అచేతన ప్రకృతి అని పేరు. ఇది అపరా ప్రకృతి. జీవుడంటే కనబడే చైతన్య ప్రకృతి. ఇది పరాప్రకృతి అని అంటాం. పరమాత్మ ఒకడే. ఆయనకి రెండు ప్రకృతులు ఉన్నాయి. ఒకటి జీవ ప్రకృతి, రెండు అపరా ప్రకృతి. జీవ ప్రకృతిని పరాప్రకృతి అంటాము, దీనిని అపరా ప్రకృతి అంటాము. రెండు ప్రకృతులు ఉన్నాయి. ఈ రెండు ప్రకృతులు ఆయనకు ఉన్నాయి కాబట్టి
ఆ పరమాత్మ మూడో తత్వం అని భావించకూడదు. ఇవి రెండు ప్రకృతులు ఆయనకు ఉన్నాయి కాబట్టి మూడో తత్వంతో కూడుకున్నవాడని పరమాత్మని భావించకూడదు. ఏంటంటే చేతన అచేతన రూపమైన జగత్తును కార్యరూపకంగా చూసి దానికి కారణంగా ఊహించడమే, అనుమానించడమే గుర్తు చేసే పరమాత్మ స్వభావాన్నే ఇక్కడ పరా అపరా అని రెండు విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు పరా అపర, జీవుడు, జగత్తు, పరమాత్మ. జీవుడు, జగత్తు, పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ మూడవడు కాదు, అది మనం చెప్తుంది. పరా అపర, జీవుడు, అపరా ప్రకృతి అని రెండింటినీ మనం ఈ జగత్తు రూపకంగా చూస్తున్నాం కాబట్టి ఆ జగత్తు రూపకంగా కనిపించే కార్యము చేత, కారణంగా ఉన్నదాన్ని ఊహ చేత, అనుమానం చేత గుర్తించే స్వభావమే అక్కడ పరమాత్మ యొక్క స్వభావం. అలాంటి పరమాత్మను గుర్తించడానికి పరా అపరా అని రెండు విభాగాలుగా విభజించారు. పరమాత్మను చూడడానికి, చూపించడానికి. అంతేగాని పరా అపరా నిజంగా రెండు ఉన్నాయని అతను మూడవడం కాదు, ఆయన గుర్తించడానికి రెండు విభాగాలుగా చేసింది. అందువల్ల అర్థమైందా? ఈ క్రింది శ్లోకంలో భగవంతుడు ఈ పరా అపర ప్రకృతులనే ప్రకృతి పురుషులనే పర్యాయ పదాల చేత చెప్తున్నాడు. ప్రకృతి పురుషుడని. అపరా ప్రకృతిని ఇక్కడ ప్రకృతి అంటున్నాడు భగవంతుడు. అపరా ప్రకృతిని ప్రకృతి అంటున్నాడు. పరాప్రకృతినే ఇక్కడ పురుషుడు అని అంటున్నాడు. అర్థమైందా? అది ఇంకా మళ్ళీ చెప్పాలా? అయింది కదా. ఇప్పుడు శ్లోకం ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిని పురుషుడిని, ప్రకృతిం పురుషం రెండు ద్వితీయ విభక్తి ఏకవచనం. ప్రకృతిని పురుషుడిని ఈ రెండిటినీ అనాదులని తెలుసుకో, అనాదులని తెలుసుకో. వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. వికారములు, గుణములు, ప్రకృతి ఇవి సంభవములని తెలుసుకో, అంటే పుట్టేవని తెలుసుకో. వికారాలు, గుణాలు, ప్రకృతి ఈ మూడిటిని సంభవములని అంటే పుట్టేవని తెలుసుకో అని. సంభవాన్. ప్రకృతి పురుషుడు ఈ రెండు అనాదులని తెలుసుకో. అర్థమైందా? ఇది శ్లోకార్థం. ఇక్కడ ఈ ప్రకృతి అనే పదము, పురుషుడు అనే పదాన్ని ముందు ఎవరెవరేమనుకుంటున్నారో దాన్ని తెలుసుకుని భాష్యంలోకి వెళ్దాం. నేను భాష్యంలో ఎందుకు ఈ శబ్దాలు వాడాడు, మాండూక్య ఉపనిషత్తులో గౌడపాదాచార్యులు బౌద్ధ పదాలు ఎలా అయితే ఎక్కువ వాడారో ఆ బౌద్ధ పదాలను వాడే ఆ కారికలు రచించి వేదాంతాన్ని ఎలా చూపించారో, తర్వాత బౌద్ధుల్ని ఎలా దూషించారో, ఏ రకంగా అలా ఉందో ఆ రకంగానే ఈ భగవద్గీతలో కూడా సాంఖ్యులు, ఏ సాంఖ్యులు, కపిల సాంఖ్యుడు చెప్పిన ఆ రకమైన ఆ పదాల్ని భగవంతుడు వాడుకొని ఆ పదాల చేత తత్వాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ ప్రకృతి పురుషుడు అనే మాటలు సాంఖ్యుల యొక్క పరిభాషా పదాలు, పారిభాషిక పదాలు. బౌద్ధుల కాలం తర్వాత గౌడపాదులు ఎలాగైతే వాడుకున్నాడో ఆ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన కాలం కంటా ముందున్న సాంఖ్యుల యొక్క పదాన్ని ఆయన వాడుకున్నాడు. అందులో ఈ సాంఖ్యుల యొక్క పారిభాషిక పదాలు. వారు పరమాత్మ అనే తత్వాన్ని వాళ్ళు మాత్రము ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు అనే దాన్ని ఒప్పుకోలేదు. ప్రకృతి పురుషుడు అనే రెండే ఒప్పుకున్నారు. అందువల్ల పరమాత్మ అనే తత్వాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. మనము పరమాత్మ పర అపర, ప్రకృతి అపరా ప్రకృతి రెండు ఒప్పుకున్నాం. అయితే రెండిటికి పరమాత్మ అని అన్నాం. అంటే అక్కడ మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాం, పరమాత్మ అంటే మూడోవాడు కాదు, పరా అపరా రెండిటిని నిర్ధారణ చేయడానికి
పరమాత్మ వేరుగా చూపిస్తున్నాం. కానీ పరమాత్మ అభిన్నం, పరమాత్మకి పరా అపర అభిన్నం అని మనం చెప్తున్నాం. ఇక్కడ వాళ్ళు పరమాత్మను ఒప్పుకోరు సాంఖ్యులు, వాళ్ళు నాస్తికవాదం, పరమాత్మని ఒప్పుకోరు. వేదాంతులు తెలిపే చేతన ప్రకృతిని, వేదాంతులు ఏదైతే చెప్తారో చేతన ప్రకృతి, జీవ ప్రకృతి ఏదైతే ఉందో వాళ్ళు పురుషులు అని అంటారు. జీవ ప్రకృతిని పురుషులు అని అంటారు. అచేతన ప్రకృతిని ప్రకృతినే అంటారు. వాళ్ళు అచేతన ప్రకృతిని ప్రకృతినే అంటారు. సాంఖ్యులు అయితే వాళ్ళకి అచేతన ప్రకృతిని ప్రకృతినే అంటారు, కానీ ప్రకృతి కూడా చేతనమే అంటారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. సాంఖ్యుల యొక్క ప్రక్రియలో సంఘాతము, జాగ్రత్తగా వినండి, సాంఖ్యుల యొక్క ప్రక్రియలో సంఘాతము, పరార్థము అని మాటలు ఉంటాయి. వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. సంఘాతము, పరార్థము, మన వేదాంతాల్లో కూడా పరార్థము ఇవన్నీ వాడుతూ ఉంటారు. కార్యకరణ సంఘాతం అనే పదం కూడా వాడతారు. అయితే సంఘాతం అంటే ఇక్కడ గృహము వలె, గడియారము వలె ఒకదానికి ఒకటి మొత్తం కూడుకుని ఉన్న వస్తువు. సంఘాతం అంటే గృహము వలె, లేదా కిటికీలు ఉండాలి, ద్వారబంధాలు ఉండాలి, తలుపులు ఉండాలి, 4 గోడలు ఉండాలి, పైన స్లాబ్ ఉండాలి, ఇవన్నీ హంగులతో కూడుకున్నది గృహము. గడియారం అంటే ముళ్ళు ఉండాలి, నెంబర్లు ఉండాలి, లోపల దాన్ని తిప్పే మిషన్ ఉండాలి, బ్యాటరీ ఉండాలి, ఇన్ని సంఘాతంతో కూడుకుంటే గడియారం. ఇలా సంఘాతం కూడుకుతున్న గడియారం, అలా సంఘాతంతో కూడుకున్నది ఇల్లు. ఇది ఒకదానికొకటి మొత్తం కూడుకుని ఉన్న వస్తువుని ఏదైతే ఉందో ఆ రకంగా ఉన్న దాన్ని సంఘాతము అని అంటాము. పరార్థం అంటే ఒకరి కోసము ఉండడం, ప్రయోజనం, ఇంకొకరి కోసం ప్రయోజనం, ఇంకొకరి కోసం ప్రయోజనం. ఇక్కడ సంఘాతమై ఏదైతే ఉన్నదో ఎప్పుడు అది పరార్థమయ్యే ఉంటుంది. గృహం అనేది ఏదైతే ఉన్నదో అది పరార్థమై ఉంటుంది. గడియారం ఏదైతే ఉన్నదో అది పరార్థమై ఉంటుంది. అంతే కదా, పరుల కోసమే గడియారం. అలాగే గృహము యజమాని కోసం గృహం, అందులో అది పరార్థమై ఉంటుంది. అలాగే గృహము సంఘాతమై ఉండడం చేత అది పరార్థమై ఉంది. యజమాని చేతనుడైన స్వార్థుడు. పరార్థము, స్వార్థము అనే పదాలు ఉపదేశ శాస్త్రంలో ఎక్కువ వాడతారు. స్వార్థము అంటే, స్వార్థుడు అంటే ఇక్కడ యజమాని అయిన చేతనుడు ఎవడైతే ఉన్నాడో వాడు స్వార్థుడు. స్వార్థుడైన వాడి కోసం దేహేంద్రియ సంఘాతం అనేది పరార్థమై ఉన్నది. పరార్థమైన దేహేంద్రియ సంఘాతము గృహము వలె, గృహములో ఉండే యజమాని స్వార్థుడు, ఆ యొక్క గృహం అనేది పరార్థము వాడి కోసం. అలాగే దేహేంద్రియ సంఘాతములో ఉన్నవాడు పరార్థుడు, స్వార్థుడు వాడి కోసం, ఆ జీవుడి కోసం, చేతనుడైన ఆ జీవుడి కోసం పరార్థంగా దేహేంద్రియాదులు ఉన్నాయి. అందులో గృహ యజమాని యొక్క ప్రయోజనం ఏ రకంగా ఉందో ఆ రకంగా ఉంది. అంతేకాని గృహము తన కొరకే తాను ఉండదు. గృహం అనేది దాని కోసం అది ఉండదు, అంతే కదా, అది అచేతనం. ఒక చేతనుడైన యజమాని కోసం గృహం ఉంటుంది. అచేతనమైన గృహం అచేతనం గురించి ఎందుకు ఉంటుంది? చేతనమైన యజమాని కోసం గృహం ఉంటుంది. అలాగే చేతనమైన పురుషుడి కోసం శరీరం ఉంటుంది. శరీరం చేతనమైన పురుషుడు లేనప్పుడు శరీరం అవుతుంది, వదిలేస్తుంది కదా. అందువల్ల అలాగే ప్రకృతి వలన కలిగిన శరీరాదులు సంఘాతమై ఉంటాయి. ప్రకృతి వలన కలిగిన ఈ యొక్క సంఘాతం, ఆ శరీరాదులు ఏవైతున్నా అది సంఘాతమై ఉంటాయి. అవి పరార్థమై ఉండడం చేత ఒక్కొక్క శరీరాది సంఘాతానికి ఒక్కొక్కని వలె అనేక పురుషులు మనకి కనిపిస్తున్నారు, అనేక పురుషులు మనకు కనిపిస్తున్నారు అని ఇది సాంఖ్య సమ్మతము. అంటే పురుషులు అనేకము, దేహేంద్ర సంఘాతం ఏ రకంగా అనేకంగా ఉన్నాయో అనేకమైన దేహేంద్ర సంఘాతాలకి అనేకమైన యజమానులు ఉండాలి. ఒకే యజమాని ఎలాగుంటాడు? అనేక ఇళ్ళున్నాయంటే అనేక మంది అందులో యజమానులు ఉన్నారు కాబట్టి. అలాగే అనేక రకమైన దేహేంద్ర సంఘాతములతో కూడుకున్న శరీరాలకి అనేక మంది పురుషులు ఉన్నారు. పురుషులు అంటే ఆత్మలు అని అర్థం. ఆత్మలు, జీవుడు అని ఇది అర్థం. అందులో ప్రకృతి, ఇది సాంఖ్యమతం. ప్రకృతి వలన వికారము, గుణముల యొక్క కార్యములు అయ్యాయి. ప్రకృతి వలన వికారాలు అంటే దేహేంద్రియ సంఘాతం.
అలాగే గుణముల యొక్క కార్యము సత్వగుణము, రజోగుణము, తమో గుణం, దాన్ని బట్టే ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయి. చూపు, వినికిడి, మాట అన్ని గుణాలు బట్టే ఉంటాయి. రజోగుణం ఉంటే రఫ్గా ఉంటుంది మాట, ఓకే. సత్వగుణం ఉంటే నెమ్మదిగా ఉంటుంది. తమో గుణం ఉంటే చెత్తగా ఉంటుంది. గుణాలు బట్టి ఆ క్రియలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల అని ఈ రకంగా సాంఖ్యుల యొక్క ప్రక్రియ. భగవంతుడు ఈ ప్రక్రియనే ఉపయోగించుకుని తనకి అనుకూలంగా ఉన్న పరమార్థాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భగవంతుడు ఈ ప్రక్రియనే ఉపయోగించుకుని తనకి అనుకూలంగా మార్చుకొని పరమార్థతత్వాన్ని చెబుతున్నాడు ఈ శ్లోకంలో. అర్థమైందా? అందుకని పదమంతా కూడా ప్రకృతి ఇవంతా కూడా ఎందుకు ఇంత నేను చెప్పొచ్చుంటే ఈ శ్లోకం అంతా సాంఖ్యమతంగా ఉంటుంది. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, వాళ్ళు అదే చెప్తారు. ప్రకృతి పురుషుడు ఈ రెండింటిని అనాదులని తెలియాలి, వాళ్ళు అదే చెప్తారు. వాళ్ళు అదే చెప్తారు. దాన్నే ఉపయోగించుకున్నాడు భగవంతుడు. నిజంగా మనం ఏమంటాము? పురుషుడు అనాది, ప్రకృతి ఆది అంటాం. ఇది ఆదిమత్తు, అది అనాదిమత్తు. ఏది అనాదో అది ఆది లేనిది అని అర్థం. అంటే ఆది లేనిదంటే పుట్టుక లేనిది అని అర్థం. ఏది ఆదిమత్తు అది అంతవత్తు. ఏది ఆదియో అది అంతమైపోతుంది. ఏది ఆది కానిదో అది అనాది. ఏది పుట్టుక లేదో అది అనాది. దానికి చావు లేదు, అంతం లేదు కదా. కానీ ఇక్కడ ఈ పరిభాషని సాంఖ్యుల యొక్క పరిభాషనే వాడుకున్నాడు. ప్రకృతి పురుషుడు రెండు అనాదులని తెలియాలి అని. వికారాంశ గుణాంశైవ, సాంఖ్యులు చెప్పిందే, వికారములు గుణములు ప్రకృతి సంభవములని తెలుసుకో. వికారములు గుణములు రెండు కూడా ప్రకృతి సంభవములని తెలుసుకొని భగవంతుడు చూపించాడు. దానికి భాష్యం అర్థమైందా? ప్రకృతిం పురుషం చ ఏవా ఈశ్వరస్య ప్రకృతి తౌ ప్రకృతి పురుషౌ ఉభౌ అపి అనాది విద్ధి. నైనా ప్రకృతిని పురుషుడిని ఈశ్వరుడిని ప్రకృతులై ఉన్నారు. ఈ రకంగా ప్రకృతులై ఉన్నారు. ప్రకృతులు అంటే స్వభావం. ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు వారి వారి స్వభావంలో ఉన్నాయి, వారి వారి స్వభావంలో ఉన్నాయి అని. చయేవ ఈశ్వరస్య ప్రకృతితో ప్రకృతి పురుష ఉభౌ అపి అనాది విద్ధి. ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు మూడు వాటి స్వభావములతో కూడుకుని ఉన్నారు. వాటిని ఆ ప్రకృతి పురుషులు ఈ ఇరువురిని అనాదులని తెలుసుకో. ఈ ప్రకృతిని పురుషుడిని వీళ్ళిద్దరూ అనాదులని తెలుసుకో. ఈశ్వరుని పక్కన పెట్టాడు. ప్రకృతిని పురుషుడిని ఇద్దరిని అనాదులని తెలుసుకో. ఎందుకంటే సాంఖ్యుడు ఈశ్వరుడు చెప్పలేదు కదా, సాంఖ్యుల పదాలను వాడుకుని చెప్తున్నాడు కదా, ముందు అది గుర్తుంచుకోవాలి. అందువల్ల ప్రకృతి పురుషుడు రెండు అనాదులని తెలుసుకో. న విద్యతే ఆది యయౌ తౌ అనాది. ఆది లేనిది ఏదైతే ఉన్నదో అది అనాది. ఆది లేనిది ఏదైతే ఉన్నదో అది అనాది అని తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ ప్రస్తుతం సాంఖ్యుల యొక్క తత్వ నిరూపణ క్రమాన్ని అనుసరించి భగవంతుడు చెబుతున్నాడు. అది గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో వేదాంతులు కొంతమంది సమ్మతించారు భగవంతుడితో సహా ఈ క్రమాన్ని. ప్రకృతి పురుషుడు అని రెండు అనాదులై ఉన్నాయి అనేది ఇంతవరకు భగవంతుడు చెప్పిన దానికి భాష్యం చూపించారు. నెక్స్ట్ నిత్య ఈశ్వరత్వాత్ ఈశ్వరస్య తత్ ప్రకృత్యోః అపి యుక్తం నిత్యత్వేన భవితుం. ఈశ్వరుడు ప్రకృతి పురుషులు రెండు అనాదులని చెప్పారు. మరి ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు ఎప్పుడూ ఈశ్వరుడై ఉన్నవాడు. అంటే అదేంటండి ఆ భాష్యం? ఈశ్వరుడు ఎల్లప్పుడూ ఎప్పుడూ ఈశ్వరుడై ఉండుట వలన అంటే అర్థం ఏంటంటే అతను తత్ ప్రకృత్యోపి యుక్తం నిత్యత్వేవ భవితం. అతని ప్రకృతులు నిత్యమే ఉండాలి అనేది ఇక్కడ
యుక్తి అయి ఉన్నది, యుక్తమై ఉన్నది. అంటే ప్రకృతి ఉన్నప్పుడు ఆయనకి ఈశ్వరత్వము కలిగి ఉంటాడు. ఈశ్వరుడు ఎప్పుడూ ఈశ్వరుడై ఉన్నాడు. ఎప్పుడూ ఈశ్వరుడై ఉండడం ఏంటండి? భాష్యంలో అంత మంచి వాక్యం. ఎందువల్ల అది అనాది కాబట్టి. ప్రకృతి అనాది కాబట్టి ఈశ్వరత్వము ఎప్పుడూ అది ఈశ్వరత్వంతో కూడుకునే ఉంటుంది అని. మన వేదాంతం ఏం చెప్తాము? ఎప్పుడు ప్రపంచము తోస్తుందో అప్పుడే ఆయన సాక్షిగా ఈశ్వరుడుగా ఉంటాడు. ప్రపంచం తోచినప్పుడు ఆయన ఈశ్వరుడు కాదు, సాక్షి కాదు. సాక్షి అంటే చూచేవాడు, ఈశ్వరుడు అంటే శాసించేవాడు. శాసకకర్త కాదు, ఈశ్వరుడు సాక్షి కాదు. ప్రకృతి ఆ ప్రపంచం లేనప్పుడు, ప్రపంచం ఉన్నప్పుడు ఆ రకంగా తోస్తుంది. ప్రపంచం అంటే ప్రకృతి. అక్కడ ప్రకృతి అనాది అన్నాడు కదా, ఎప్పుడు ఉంటుందన్నాడు కదా, అనాది కదా. అంటే ఆది దేనికి లేదో అది అనాది. పుట్టుక ఏది లేదంటే అది ఎప్పుడు ఉంటుందని కదా. అందులో దాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడూ ఈశ్వరుడే ఉండడం వలన అతని ప్రకృతులు నిత్యమై ఉండాలి అనేది ఇక్కడ యుక్తం. ప్రకృతి ద్వయవత్వం ఏవహి ఈశ్వరస్య ఈశ్వరత్వం. ఈ రెండు ప్రకృతుల చేత కూడి ఉండినేదే ఈశ్వరత్వం. ఈ రెండు ప్రకృతుల చేత కూడి ఉండేదే ఈశ్వరత్వం. అంటే ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వం. ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వం అంటే శాసించేవాడి యొక్క శాసకత్వం. శాసించేవాడి యొక్క శాసకత్వం. ఈశ్వర అంటే శాసించేవాడు, శాసించేవాడి యొక్క శాసకత్వం. పరమాత్మయందు ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, పరమాత్మయందు స్వతహాగా ఈశ్వరత్వం లేదు. ప్రకృతులనే ఉపాధి ద్వారానే అతడు ఈశ్వరుడని అనిపించుకున్నాడు. ఇప్పుడు మనం లోకుల దృష్టిలో, అలాగే సాంఖ్యుల దృష్టిలో ఈ ప్రపంచం నిత్యంగా ఉంటుంది, ఈ ప్రపంచంలో మాత్రం నేను చచ్చేవాడిని, పుట్టేవాడిని అని అనుకుంటాం. ప్రపంచం నిత్యంగా ఉంటుంది ఆ దృష్టితో. ఆ దృష్టితో ప్రకృతి నిత్యం అని చెప్పాడు. ప్రకృతి నిత్యం కాబట్టి నిత్యమైన ఈ ప్రకృతిని శాసించేవాడు కూడా నిత్యం, ఈశ్వరత్వంగా, శాసకకర్తగా అని. నిజంగా స్వతహాగానికి ఈశ్వరత్వం లేదు. ప్రకృతి అనే ఉపాధుల ద్వారా ఏదైతే మనం భావించి ఉన్నామో ఆ ఉపాధుల ద్వారా భావించిన దాన్ని బట్టి ఈశ్వరుడని మనం ఇక్కడ చెప్తున్నాం. యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వరో జగదుత్పత్తి స్థితి ప్రళయ హేతు తే ద్వే అనాది సత్యౌ సంసారస్య కారణం. ఈ రెండు ప్రకృతుల ద్వారా, ఏది ప్రకృతి పురుషుడు, ఈ రెండు ప్రకృతుల ద్వారా ఈశ్వరుడు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయము వీటి కారణంగా ఉంటున్నాడు. ఈశ్వరుడు ఈ రెండు ప్రకృతులు అంటే జీవ ప్రకృతి, అలాగే అక్కడ అపరా ప్రకృతి అనే రెండు ప్రకృతుల ద్వారా. అపరా ప్రకృతి అంటే గుణ ప్రకృతి, భౌతిక ప్రకృతి. అది ఆ రెండు ప్రకృతుల ద్వారా ఈశ్వరుడు, ఆ రెండు ప్రకృతుల్ని పెట్టుకొని ఈశ్వరుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు వీటి కారణంగా కలిగి ఉంటున్నాడు. అనాది సత్యం సంసారస్య కారణం. ఈ రెండు అనాదిగా ఉండి సంసారానికి కారణం ఈ రెండు అయి ఉన్నాయి. ఇది జీవ ప్రకృతి, బాహ్య ప్రకృతి. ఈ రెండు సంసారానికి అనాదిగా ఉన్నాయి. అర్థమైందా? అందులో ప్రకృతుల యొక్క ఈ రెండు ప్రకృతుల యొక్క మూలంగానే పరమాత్మకి జగత్ కారణం చెప్పాలి అనేది హెడ్డింగ్. ఆ జగత్ కారణం చెప్పాలని ఇక్కడ చెప్పింది ఈ విషయాన్ని. నెక్స్ట్, నా ఆది అనాది ఇది తత్పురుష సమాసం కేచిత్ వర్ణయంతి. కొంతమంది ఈ అనాది దానికి కొంతమంది ఈ రకంగా వర్ణిస్తున్నారు. కొంతమంది ఇలా వర్ణిస్తున్నారు. ఏమని? ఆది లేనిది అనాదులు అనేది తత్పురుష సమాసం అని కొందరు చెబుతున్నారు. తత్పురుష సమాసం తెలుసు కదా,
ఆది లేనిది అనాది అని తత్పురుష సమాసం అని చెబుతున్నారు. తేన హి కిల ఈశ్వరస్య కారణత్వం సిద్ధ్యతి, దాని చేతనే ఈశ్వరుడికి కారణత్వం సిద్ధిస్తుందిట అని శంకరాచార్యులు అంటున్నమాట. దాని చేతనే ఆ తత్పురుష సమాసం చెబితేనే ఆ ఈశ్వరుడికి కారణత్వం సిద్ధిస్తుందిట అని వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నాడు. యది పునః ప్రకృతి పురుషో ఏవ నిత్యో స్యాతాం తత్ కృతమేవా జగత్ నా ఈశ్వరస్య జగతః కర్తృత్వం. అలా చెప్పకపోతే, తత్పురుష సమాసం చెప్పకపోతే ఈశ్వరత్వం కారణం పోతుంది. అలాగా ఈ యొక్క తత్పురుష సమాసం చెప్పకపోతే ఆది లేనిది అనాదులు ఎవరు? ప్రకృతి పురుషులు, బహువచనం కదా, అనాదులు అని ఈ తత్పురుష సమాసం చెప్తున్నారు. అది అలా చెబితేనే ఈశ్వర కారణత్వం వస్తుంది. అలా చెప్పకపోతే ప్రకృతి పురుషులే నిత్యులు కాబట్టి జగత్తుకి వారి చేతనే జగత్ అయ్యింది, ఈశ్వరుడు వల్ల కాదు, అంటే ఈశ్వరుడు కారణం కాదు, జగత్తుకి వాళ్ళిద్దరే కారణము అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు సాంఖ్యమతంలో అయిపోతుంది. అందువల్ల తత్పురుష సమాసమే చెప్పాలి అని కొంతమంది ఈ రకంగా పట్టుబడతారు. అర్థమైందా? కొంతమంది పట్టుబడుతూ ఉంటారు. తద్ అసత్ చెప్పరా? ఆపు, నాకు ఆపు.